అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. అందరికీ నమస్కారం. నేను చేతనండి. నిన్న జరిగిన బిగ్ బాస్ ముచ్చట చెప్పుకుందామండి. నిన్న ఏం జరిగింది? ఫస్ట్ ఏమో ఇమ్ము తనుజ కాసేపు మాట్లాడుకున్నారు కదమ్మా దివ్య గురించి. మాట్లాడుకున్న తర్వాత తనుజకి అమాయకురాలు కదా, కొంచెం అంత పెద్దగా ఆలోచించదు. అలా అనిపించిందండి నాకు. కొంచెం అదేంటి గేమ్ స్ట్రాటజీలో ఏం తెలియదు అమ్మాయికి. అలాగే గుడ్ మార్నింగ్ సాంగ్తో స్టార్ట్ అయిపోయారు. అమ్మాయి మనసులోకి అబ్బాయి దూరేస్తే సాంగ్ ఉంది. డ్యాన్స్ మాత్రం బాగా చేస్తున్నారు. అది బాగానే ఉందండి. తర్వాత సంజన, ఫ్లోరా, రీతు కాసేపు మాట్లాడుకున్నారనమాట. దివ్య గురించి మాట్లాడుకుంటున్నారు. ఇదంతా దివ్య గురించి అనమాట. భరణి గారు దివ్య కలిసి ఉండడం, వాళ్ళ స్ట్రాటజీలు ఏంటి అవి అని మనం మాట్లాడుకుంటున్నారు. తర్వాత టాస్క్ పెట్టారండి, ఫైట్ ఫర్ సర్వైవల్ అని. స్విమ్మింగ్ పూల్ టాస్క్ పెట్టారు కదమ్మా, బాగున్నాయి. స్విమ్మింగ్ పూల్ ఆరుగురు పడుకున్నారు. అదే టబ్బులలో వాటర్ నింపి అదే పైపులు ఓపెన్ అయిపోతాయి. దాని కాళ్ళు తగలకూడదు, కాళ్ళు తగలకుండా ఉండాలి. మనం ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నామో వాళ్ళ టబ్లో వాటర్ ఉండకూడదు అనమాట ఎక్కువ. మిగతా వాళ్ళలో వేసేసుకోవచ్చు. అయితే ఫ్లోరా గారు సంచాలకులు 2 సార్లు నామినేషన్ అయిపోయింది కదండి ఆవిడది 2 వీక్స్కి. అందుకు ఆవిడ సంచాలకుగా పెట్టారు. అవకాశం ఇస్తున్నారు బిగ్ బాస్, ఖాళీగా ఉంచకుండా పాపం. అది బాగానే ఉంది. అయితే అమ్మాయి ఏం చేసింది, సుమన్ శెట్టిని పాపం కాళ్ళు తగులుతున్నాయని చెప్పేసి ఎలిమినేట్ చేసేసింది. పాపం కాళ్ళు ఎలా తగిలి, ఆయన ఏమంటాడు, నేను పొట్టిగా ఉన్నాను కదా, అదేంటి హైట్ కూడా తక్కువ కదా, నా ఎలా తగులుతాయని ఆయన అంటాడు. ఆవిడేమో చూసిందని చెప్తాడు. ఆవిడ క్లారిటీ అసలు సూపర్ క్లారిటీగా ఒక్క క్షణంలో చెప్పేస్తుంది. అటు ఇటు ఇంకేముండదు. ఆవిడ అనుకుంటే రైట్ అయితే ఇంకా రైట్ అని చెప్పేసి చెప్పేస్తుంది. కాసేపు సుమన్ పోరాడాడనమాట. నేను కుదరదు, నేను తాకలేదు, అది ఇది అని చెప్పాడు. ఇంకా సంచాలక డెసిషన్ ఫైనల్ కాబట్టి ఎలిమినేట్ అయిపోయాడు. తర్వాత డెమోన్ పవన్ ఎలిమినేట్ అయిపోయాడు. సెకండ్, వాటర్ ఎక్కువ, ఎవరికైతే వాటర్ ఎక్కువ ఉన్నాయో బిగ్ బాస్ చెప్పారనమాట. వాటర్ ఎవరికి ఎక్కువ ఉన్నాయో వాళ్ళు ఎలిమినేట్ చేసామని చెప్పారు. ఆ అబ్బాయి డెమోన్ అయిపోయాడు. ఇది దేనికంటే డేంజర్ జోన్ నుంచి లాస్ట్ ఛాన్స్ అనమాట ఈ గేమ్. డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్లోకి వెళ్ళడానికి. తర్వాత సంజన గారిని కూడా పాపం వాటర్ ఎక్కువ పెట్టేశారు కదమ్మా. సంజన గారికి, రీతు థర్డ్ ఎలిమినేట్ అయిపోయింది. తనుజ ఏమో విన్నర్ అయిందనమాట. తనుజకి భరణి గారు సపోర్ట్ ఇచ్చారు. ఇన్ని రోజుల నుంచి దివ్యతో ఉన్న భరణి గారు తనుజకి సపోర్ట్ ఇచ్చి ఎలాగైనా తనుజని తనలో తన టీంలో కలుపుకోవాలని చెప్పేసి సపోర్ట్ ఇచ్చారు. తనుజ పడిపోయింది, ఇంకా మారిపోయింది. ఇంకా ఎందుకంటే నాన్న అంటది కదా, నాన్న మంచిగా అయిపోయారు. మా నాన్న ఒకటే సపోర్ట్ చేస్తానండి, నాన్న వల్లే ఇప్పుడు ఈ గేమ్ గెలిచానని చెప్పి. అదే గేమ్ ఎవరి వల్ల గెలిస్తే, అదే గేమ్ గెలవకపోయి ఉంటే మళ్ళీ నాన్న పని చేయరు. ఇంకంతే, ఎవరైనా ఎవరి స్వార్థం వాళ్ళదే. ఆ అమ్మాయి అలా చెప్పింది. శ్రీజ కూడా ఓడిపోయింది. తనుజ విన్నర్ అయింది. రీతు కూడా పాపం ఎలిమినేట్ అయిపోయిందండి స్విమ్మింగ్ పూల్ టాస్క్లో. ఆ తర్వాత తనుజ సేఫ్ అయిందని చెప్పారు, ఎందుకంటే గెలిచింది కాబట్టి. తనుజకి దివ్య కూడా సపోర్ట్ ఇచ్చింది, ఎందుకంటే భరణి గారి కోసం దివ్య సపోర్ట్ ఇచ్చింది. అందుకు తనుజ దివ్య ఒకటైపోయారు. చూసావు కదమ్మా, ఫస్ట్ మంచిగా మాట్లాడేసుకొని అని ఏదో చెప్పేసుకున్నా చక్కగా మంచిగా బాగానే ఉన్నారు. అంతా బాగుంది అనుకున్న టైంలో మళ్ళీ అయితే అది కాసేపు జరిగిన తర్వాత ట్యాబ్లెట్స్ చూపించారు కదా, షెల్కల్ 500 అని ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు. అది మనం ఎక్సర్సైజ్ ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటే, టాబ్లెట్ కాదు అదే దాంట్లోనే ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఏంటంటే బోన్స్ అవన్నీ మంచుకుంటాయి అనమాట. దానికోసం అదే చిన్నగా వాళ్ళ ప్రమోషన్స్ జరిగాయి. అప్పుడు అందరూ ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఇమాన్యుల్ చేయలేకపోతున్నాడు పాపం. అది బాగానే జరిగిందండి. వాళ్ళ ప్రమోషన్స్ మనకేమన్నా యూజ్ అయితే మనం కూడా కొనుక్కుంటామని చెప్పేసి మనకి అది ప్రమోట్ చేస్తున్నారు. అది బాగానే ఉంది. ఇమాన్యుల్ మాత్రం ఎక్సర్సైజ్ చేయలేకపోయాడు. తర్వాత ఇంకా కెప్టెన్ టాస్క్లో కనుక్కోండి చూద్దాం. ఒక 6 ఉన్నారు కదండి, 6కి 6 కుర్చీలు వేసి మళ్ళీ లైట్స్ వేసి దానికి సంచాలకుగా సంజనాన్ని పెట్టారు. సూపర్ పెట్టారు. ఆవిడ కూడా సూపర్ చేశారు. కాకపోతే లాస్ట్లో కొంచెం మిస్ అయిపోయింది పాపం. ఇమాన్యుల్ కెప్టెన్ అయితే బాగుండేమో అనుకున్నారు, కానీ మనకేంటంటే భరణి గారు, దివ్య గారు మాత్రం కెప్టెన్ అవ్వలేదు. అది మాత్రం బాగా తప్పించుకునేలాగా ఆవిడ చేసింది. బాగా చేశారు సంజన గారు సంచాలకుగా. అది బాగుంది. అమ్మ మోసం చేసింది అనమాట కొడుకుని. మోసం అంటే ఆవిడకి తెలియలేదు స్ట్రాటజీ. లాస్ట్లో కొంచెం తనూజని మళ్ళీ ఒకసారి తట్టుంటే తనూజ లైటు
అది ఇమాన్యుల్ ఆర్పేసి ఉంటే ఇమాన్యుల్ అని చెప్పిన ఇమాన్యుల్ తనుజ లైట్ ఎలాగో ఇమాన్యుల్ ఆరిపోతుంది, ఎందుకంటే కళ్యాణ్ ఆర్పదు. ఇమాన్యుల్ ఆరిపోతే ఇమాన్యుల్ చెప్పేస్తాడు కదా తనుజ అని చెప్పి, అప్పుడు తనుజ ఎలిమినేట్ అయిపోతే కళ్యాణ్ను ఇమాన్యుల్ ఉండేవాళ్ళు. ఇమాన్యుల్ ఏమైపోయాడు, అప్పుడు ఇమాన్యుల్కి హౌస్ నుండి ఫుల్ సపోర్ట్ వచ్చేది. అలా పాపం ఇమాన్యుల్ అవుదుడు మిస్ అయిపోయాడు. పాపం సంచాలక్ గారికి అదే సంజన గారికి స్ట్రాటజీ రాలేదనమాట. అదండి లాస్ట్లో అయితే. కానీ గేమ్ మాత్రం అదిరిపోయింది. అది ఆ లైట్ను ఆర్పడం, సంచాలకి వెళ్ళి తట్టడం, అది మాత్రం చాలా చాలా బాగుంది. గేమ్ కొత్తగా అనిపించింది. ఇది ఏంటంటే సీతారాముల్లాగా ఉందని మా వారు అంటున్నారనమాట. అది కదమ్మా కనుక్కోవడం కదా, సీత ఎవరు రాముడు ఎవరు అని కనుక్కుంటారు కదా, రాముడు ఎవరని కనుక్కుంటారు కదా, సీత కాదు రాముడు ఎవరని కనుక్కుంటారు. గేమ్ బాగుంది. గేమ్ ఈ సంవత్సరం అంటే ఈ సీజన్లో సీజన్ 9లో గేమ్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి, నాకు బాగా అనిపించింది అనమాట. అయితే ఎలాగైతేనే లాస్ట్ ఫైనల్లో కళ్యాణ్ను తనుజ మిగిలిపోయారు. తనుజ మిగిలిపోతే హౌస్ నుంచి సపోర్టివ్, అదే హౌస్ నుంచి కాదు, ఈ 6 ఉన్నారు కదా ఎలిమినేట్ అయిపోయిన అట్లా 4 నుంచి సంచాలక్ నుంచి సపోర్ట్ అడిగితే రీతు అమ్మాయి, మళ్ళీ అలాగే శ్రీజ అమ్మాయి, మన సంజన గారు అమ్మాయి, మళ్ళీ డెమోన్ ఉన్నాడు, అలాగే ఇంకొకరు ఎవరు ఉన్నారు, సుమన్ శెట్టి గారు ఉన్నట్టున్నారు. అయితే పాపం తనుజకి సపోర్ట్ ఇవ్వచ్చు కదా, తనుజకి సపోర్ట్ ఇవ్వలేదు, కళ్యాణ్ గారికి ఇచ్చారు. కళ్యాణ్ గారికి ఇచ్చారు కానీ ఇప్పుడు ఇన్నాళ్ళు మనం ఏమనుకున్నామంటే కళ్యాణ్ తనుజ మాయలో పడిపోయాడు అనుకున్నాం. తనుజని బోల్తా కుట్టించేశారు ఈ కామనర్స్. ఎలాగైతేనే కెప్టెన్ అయిపోయాడు. తనుజ పాపం అమాయకురాలు, ఎలాగైనా తనుజ వల్ల హుషారు వచ్చిందిలే పాపం. కానీ తనుజ పాపం ఫెయిల్ అయిపోయింది దీంట్లో. తనుజ అయ్యుంటే కెప్టెన్ బాగుండేది అనిపించింది. ఎందుకంటే మంచి అమ్మాయి, ఫస్ట్ నుంచి బాగానే ఆడుతుంది. కాకపోతే కోపం ఉన్న కాసేపు ఉంటుంది, తర్వాత ఉండదు. కానీ కళ్యాణ్ని శ్రీజ కెప్టెన్ చేస్తానందంటే కెప్టెన్ చేసి పడేసింది. ఎందుకంటే వాళ్ళు గేమ్ ప్లే చేశారు తనుజ మీద. తనుజకి ముందు కూడా చెప్పారండి, దివ్యను ఇమాన్యుల్ చెప్పారు, నువ్వు ఎందుకు మాట ఇచ్చావు, అసలు నీకు వరస్ట్ ప్లేయర్ అని నేను చెప్పలేదు కదా, కళ్యాణ్ చెప్పారు కదా, అలాంటిది కళ్యాణ్కి ఎలా ఇస్తాను, నువ్వు ఉండుంటే మంచిగా అయి ఉండు కదా అని చెప్పారు. బాగుండేది. పాపం తనుజ వల్ల తనుజ తన చేతిలో తానే చేసుకుంది, ఫెయిల్యూర్ అయిపోయింది. ఎలాగైతేనే 5th వీక్ కెప్టెన్ కళ్యాణ్ అయిపోయాడు. ఏమన్నాడు, వరస్ట్ కెప్టెన్ అని దివ్య అంది కదా, అందుకు ఆ అమ్మాయి చేత పెట్టించుకున్నాడు. ఏంటి, కెప్టెన్ బ్యాడ్జ్. రామురాతోడు పెట్టాలి కదా, రామురాతోడు పెట్టకుండా కెప్టెన్ బ్యాడ్జ్ ఎవరు పెట్టారంటే తనుజ దివ్య పెట్టిందండి. దివ్య పెడితే మళ్ళీ తనుజ బాధపడుతుంది అని చెప్పి ఆ ఫోటో ఉంటుంది కదా, కెప్టెన్ ఫోటో, తనుజ చేత పెట్టించారు. మరి కవర్ చేసుకుంటున్నారు అటు ఇటు. మొత్తం మీద అలా జరిగిందండి పాపం. కానీ సంజన గారు మాత్రం బాగా చేశారు. లాస్ట్లో ఇమాన్యుల్ని ఇచ్చి తనుజని మరొక్కసారి తట్టుంటే ఇమాన్యుల్ కెప్టెన్ అవుతుడా అని మాకు అనిపించింది అనమాట. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఇది అయిపోయింది. పాపం తను సంజనాన్ని అడుగుతున్నాడు అనమాట ఇమాన్యుల్, అమ్మ నన్ను చేసి ఉండొచ్చు కదా, నీకు రాలేదే, నీకు అర్థం అవ్వలేదే. వాళ్ళిద్దరు మాత్రం పిచ్చి కామెడీ, నిజంగా బాగుంది వాళ్ళది. పాపం ఏం చేస్తుంది, ఆవిడకి వచ్చినట్టు ఆవిడ చేశారు, బాగానే చేశారు. దాదాపుగా చాలా బాగా చేశారు. భరణి గారిని దివ్యని తప్పించడంలో చాలా బాగా చేశారు ఆవిడ. అయితే తర్వాత ఈ తనుజ బిహేవియరు, ఈ తనుజ చేసే ఆట తీరు దివ్యకి, భరణి గారికి, ఇమాన్యుల్కి అర్థం కాక వాళ్ళ పాటలు వాళ్ళు పాడుతున్నారు. మనల్ని ఓడించి వరస్ట్ ప్లేయర్ అయినా అంటే అని బిరుదిచ్చుకున్న కళ్యాణ్ని కెప్టెన్ చేశారని చెప్పేసి వీళ్ళు ఫీల్ అవుతున్నారనమాట. ఇంకా పోన్లేండి మరి, ఎందుకంటే ఫస్ట్ నుంచే గేమ్ ఆడుతున్నారు వాళ్ళు. శ్రీజ కళ్యాణ్ అవ్వాలి అసలు సెట్. శ్రీజ కళ్యాణ్ అవుతే ఎవ్వరూ సపోర్ట్ చేయరని చెప్పేసి శ్రీజ సుమన్ శెట్టి దగ్గరికి వెళ్ళిపోయింది ఫస్ట్ నుంచి, పేరు అనమాట. లేకపోతే శ్రీజ ఎలా వదిలిపెడుతుంది కళ్యాణ్ని, అది ఇమాన్యుల్ గెస్ట్ చేశాడు. కానీ తనుజకి అర్థం అవ్వలేదు బ్రెయిన్కి. ఏం చెప్తే తనుజ అనుకుంది తనని ట్రై చేస్తున్నాడు కదా, నాలోనే ఉంటాడు అనుకుంది. కానీ ఈజీగా ఫెయిల్ అయిపోయింది పాపం తనుజ. కానీ కామనర్స్కి శ్రీజ మేధావి అనమాట. శ్రీజ తెలివితేటలు బాగా పనిచేసాయి. అదండి జరిగింది నిన్నటి బిగ్ బాస్ విశేషాలు. మళ్ళీ ఇవాళ నాగార్జున గారు వస్తారు. మా అమ్మకి ఎంతో ఆనందం. ఇవాళ నాగార్జున గారు వస్తారు, ఏం చెప్తారు, సంజన గారిని అయితే ఖచ్చితంగా మెచ్చుకుంటారు, మాకు అనిపిస్తుంది. చాలా చాలా మెచ్చుకుంటారని అనుకుంటున్నాను నేనైతే, నాకు కూడా ఇష్టమే. మీకేమనిపిస్తుంది నిన్నటి బిగ్ బాస్ గురించి? అలాగే ఇవాళ ఎవరు ఎలిమినేట్ అవుతారు, డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు, మరి ఎవరు అవుతారో చూడండి. నాకైతే రీతు అని, లేకపోతే నాకు రీతు కానీ దివ్య ఫ్లోరా గారు అయిపోతారేమో అనిపిస్తుంది. మీకు ఎవరు అనిపిస్తున్నారు చూడండి. నీకు ఎవరు అనిపిస్తున్నారు, ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నావు? ఏమో అందులో ఎవరొకరు పంపుతాడు, ఎవరో ఒకరు పంపుతారని అందరికీ తెలుసు. ఏమోనండి, అమ్మ మరి ఆలోచిస్తుంది. సరేనండి, మరి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే మా వీడియోస్ని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మా వీడియోస్ని షేర్ చేయండి. కొత్త ఛానల్ అండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి.
ఉంటామండి. అందరికీ నమస్కారం. నేను చేస్తానంటే మీకు నమస్కారం. బాయ్. దయచేయండి. బాయ్.